హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు మనం చేసుకోబోయేది టమాటా నిల్వ పచ్చడి. చాలా బాగుంటుందండి, ట్రై చేద్దాం రండి. ముందుగా బాండి పెట్టుకున్నామండి. దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది అండి, నిల్వ పచ్చడి కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చిటపటలాడిన తర్వాత దీంట్లో టమాటాలు వేసుకుందామండి. మేము పేస్ట్ చేసుకున్నామండి. మరి ముక్కలైనా చేసుకోవచ్చండి, కానీ కాస్త టమాటాలు గట్టిగా ఉన్నాయండి, అందుకే మేము పేస్ట్ చేసుకున్నాము. మనం ముక్కలు వేసుకున్న ఇలాగైనా బాగానే వస్తుందండి. మా టమాటాలు కొద్దిగా గట్టిగా ఉన్నాయని ఇలా పేస్ట్ చేసుకున్నాము. దీన్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలండి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము కాసేపు. ఇదిగోండి, దగ్గరికి అయిపోయిందండి ప్యూరీ. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు వేసుకుందాము. సరిపడా చింతపండు, అలాగే కాస్తంత పసుపు, మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. సరిపడా కారం అండి, మేమైతే 1.5 వేసుకుంటున్నాము టమాటాలను బట్టి. అలాగే ఉప్పు కూడా అంతే అండి, కారం ఎంతో ఉప్పు కూడా అంతే, 1.5. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందామండి ఒకసారి. అలాగే దీంట్లో జీలకర్ర మెంతుల పొడి అండి, ఇది స్కిప్ చేయొద్దండి, వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో ఆయిల్ బాగా పడుతుందండి, నిల్వ పచ్చడి కాబట్టి. అలా వాటర్ వేయరు. ఇదిగోండి అయిపోయిందండి. ఇగో ఇలా ఆయిల్ తేరే వరకు ఉడికించుకోవాలి. మనకి ఇది ఒక 10 days దాకా ఉంటుందండి, వాటర్ వేసుకోకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.